ఒక తండ్రి తన కుమారుడితో కలిసి గాడిదపై మార్కెట్కు వెళ్తున్నాడు. మార్గంలో ఒక అమ్మాయి వారిని చూసి, ఎంత చెడ్డ విషయం, తండ్రి గాడిదపై కూర్చున్నాడు, కాని కొడుకు నడుస్తున్నాడు అని అన్నది. ఇది విన్న తండ్రి గాడిదపైనుంచి దిగిపోయి కొడుకును గాడిదపై కూర్చోబెట్టాడు. కొంత దూరం వెళ్ళాక మరో వ్యక్తి, బలమైన తండ్రి నడుస్తున్నాడు, చిన్నపిల్లవాడు గాడిదపై కూర్చున్నాడు అని విమర్శించాడు. అప్పుడు తండ్రి కొడుకు ఇద్దరూ గాడిదపై కూర్చున్నారు. మరికొంత దూరం వెళ్ళాక ఇంకొక వ్యక్తి, ఇద్దరూ గాడిదపై కూర్చుని పాపం గాడిదను ఇబ్బంది పెడుతున్నారు అన్నాడు. దాంతో ఇద్దరూ గాడిదపైనుంచి దిగిపోయి గాడిదను భుజాలపై ఎత్తుకుని నడవడం మొదలుపెట్టారు. ఇది చూసిన ప్రజలు నవ్వడం ప్రారంభించారు. ఆ నవ్వులకి భయపడిన గాడిద ఒక్కసారిగా తన్నుతూ విడిపోయి పారిపోయింది. చివరకు తండ్రి కొడుకు ఇద్దరూ నష్టపోయారు. నీతి: ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టడం అసాధ్యం. సరైనది ఏదో అదే చెయ్యాలి. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.